ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపినటువంటి ముఖ్యంగా సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామం ఈ నెల 19వ తేదీన చోటు చేసుకున్నది. ముఖ్యంగా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయనటువంటి పోలీసులకు హైకోర్టు చివాట్లు పెట్టింది. సో అదే సమయంలో ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్నటువంటి ఒక లాకప్ డెత్, ఈ లాకప్ డెత్ కు సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. సో ఇక్కడ సాయికృష్ణ కేసుతో పోల్చితే శ్రవణ్ కేసు, ఛత్తీస్గఢ్ కేసు కాస్త గ్రావిటీ తక్కువగా ఉన్నటువంటి కేసు అయినా సరే సిబిఐకు దర్యాప్తుకు ఆదేశించినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభావం సాయికృష్ణ కేసు విషయంలో రేపు 19వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ ఉంది. కౌంటర్ ఫైల్ దాఖలు చేయాల్సి ఉంది పోలీసులు. దీనిపై ఎలాంటి ప్రభావం పడుతుందని మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి ఇటు ఛత్తీస్గఢ్ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. అక్టోబర్ 3 లోపల డెడ్ లైన్ విధిస్తూ సిబిఐ నివేదిక సమర్పించాలని కోరింది. అంతేకాకుండా ఆ రాష్ట్ర డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ మన రాష్ట్రంలో ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ కి సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ ఈ నెల 19వ తేదీన ఉంది. కౌంటర్ ఫైల్ దాఖలు చేయనందుకు ఇన్నాళ్ళు పోలీసులకి చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు ఈ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకుని సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే డీకే బసు గైడ్ లైన్స్ అంటామండి, అది మనం ఓవరాల్ గా 1997 వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్ అంటారు. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997 జడ్జిమెంట్. బిఫోర్ 97 ముందు ఎట్లా జరిగి ఉందో గానీ 97 తర్వాత ఈ లాకప్ డెత్ మీద ఆ స్టేషన్ మొత్తం సస్పెండ్ అయిపోవడం, ఆ డీజీపీని కూడా ఆన్ స్పాట్ లో సస్పెండ్ చేయడం, ఇలాంటి పెనుమార్పులైనటువంటి తీర్పులు కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చే అధికారం డీకే బసు గైడ్ లైన్స్ తర్వాత వచ్చేసింది. అందుకనే అంటే కస్టోడియల్ టార్చర్ అంటారు డీకే బసు అంటే, కస్టడీ గైడ్ లైన్స్ అంటారు డీకే బసు అంటే. అంటే మీరు గమనిస్తే అంటే ఒక చదువుకోని వ్యక్తులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్తుంటాము. ఎవరైనా పోలీసులు పట్టుకున్నారే అనుకోండి, వాళ్ళని జైల్లో పెట్టాలనుకోండి, వాళ్ళకి ముందు చేసే పని మెడికల్ టెస్టులు చేస్తారు. మెడికల్ టెస్టులు చేసి అతను ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా, ఏ ఇబ్బందులతో సఫర్ అవుతున్నాడు, షుగర్ ఉందా, బీపీ ఉందా, కిడ్నీనా, లివరా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ డిసీజెస్ అనేది పూర్తిగా అవగాహనతోనే అతన్ని జైల్లో పెట్టాలి. ఎందుకంటే జైల్లో ఉన్న వ్యక్తి చనిపోయాడు, పలానా కారణంగా చనిపోయాడంటే ఆపు నీ కథలు, రిపోర్ట్ తీయండి, మెడికల్ రిపోర్ట్ తీయండి అంటూ కోర్టు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ ఇస్తుందండి. సడన్ గా ఎలా చనిపోతారండి? సడన్ గా ఎలా చనిపోతారు? లివర్ సడన్ గా ఎలా ఫెయిల్ అయిపోతుంది? బిఫోర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా. అంటే ఏదో ఒక కారణం చెప్పేయడానికండి, ఏదో ఒక కారణం చెప్పడానికి అలా చేస్తుంటారన్న ఉద్దేశంతోనే కస్టడీలో ఉండే జైలర్లతో ఎన్నో శిక్షలు పడి ఉన్నాయండి. మీరు చూస్తే మదురై కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మొన్న ఈ మధ్య చూసారు. కరోనా టైంలో కస్టడీలో పెట్టి టార్చర్ అనుభవించినటువంటి ఎవరైతే ఒక వ్యక్తి తాలూకా ఘటన ఉందో దానికి ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి, ఒక లేడీ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఎవిడెంటరీ అంటే ఆవిడ అప్రూవర్ గా లొంగిపోయింది అంటే స్టేషన్ లో ఒక 10 మందిలో ఎస్ఐ, సిఐ, కన్సర్ట్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్, డ్రైవర్ అందరూ ఉంటారు. సో వాళ్ళందరూ ఎవరా కరోనా టైంలో మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకి వెళ్ళామా అని స్టేషన్ లో అతను కొట్టినప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆన్ స్పాట్ లో చనిపోయారు. సో స్టేషన్ లోకి వెళ్లేది ఉంది, బయటకు వచ్చేది లేదు, ఆ లోపల ఏం జరిగిందో తెలియదండి. హార్ట్ స్ట్రోక్ అంటూ పిచ్చి మాటలు చెప్తే కోర్టు ఊరుకోదండి. ఇవాళ రోజు ఛత్తీస్గఢ్ డీజీపీకి చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ ఆపండి మీ కథలు అని. ఆపండి మీ కథలు అంటే వాట్ యు మీన్ దట్ స్టోరీస్ అంటే ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తారు చూడండి. కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి, కానీ అక్కడ మాత్రం ఒక రాజు వేటకు వచ్చినాడట. అంటే ఎలా అబ్బా, వాళ్ళిద్దరునే దూరడానికి ప్లేస్ లేనప్పుడు రాజు అంత పెద్ద గుర్రం వేసుకొని ఎట్లా వచ్చినాడు వేటకి అనేటటువంటిది ఎలా ఉంటదంటే ఒక స్టోరీ, కథలు అంటారు కదా. అలాగే డీజీపీ గారు కథలు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ కేసులో కూడా ఏదైతే శ్రావణ్ కి సంబంధించినటువంటి ఘటనలో ఆ మాదిరిగా కథలు చెప్తుంటే ఆన్ స్పాట్ లో కస్టోడియల్ టార్చర్ తోనే చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఎవరి చేతిలో చనిపోయాడు, ఏ ఆయుధాన్ని వాడారు, ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళ లెవెల్ ఆఫ్ మూవ్మెంట్ ఏంటి అంటూ కూడా డీజీపీని అడిగింది. సో ఈ లోపు పర్సన్ చనిపోయాడు కాబట్టి ఏం చేసింది, ఇమీడియట్ గా 25 లక్షల నష్టపరిహారం ఆ తల్లికి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అనింది. వాట్ యు మీన్ దట్? ఛత్తీస్గఢ్ అంటే
ఛత్తీస్గఢ్ అంటే మీకు బాగా తెలిసి ఉండాలి సార్. మొన్న ఈ మధ్య హిడ్మాని కూడా చంపేసినటువంటి ఒక స్టేట్ అన్నమాట. హిడ్మా అంటే అందరికి నక్సల్స్, మావో, టెర్రరిస్టులు ఏడో చెప్పేస్తారు కదా, అట్లాంటి ఒక వ్యక్తి. సో అంత స్ట్రిక్ట్ గా ఉన్న చోట సుప్రీం కోర్టు ఇంకెంత స్ట్రిక్ట్ గా ఉండకపోతే ప్రతి ఒక్క వ్యక్తి మీద నక్సల్ అని, అతను నా మీద దాడి చేసినాడు, నేను పెండు దాడి చేసినాను, అందుకే చంపాల్సి వచ్చింది అంటూ ఇలాంటి కథలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు బాగా చెప్తారండి. ఎందుకంటే హిడ్మా తల్లితో ముచ్చట చెప్పి తెల్లారే హిడ్మాతో పాటు 100 మందిని ఒకేసారి పుట్టన పెట్టుకున్నటువంటి రాష్ట్రం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి నక్సల్ బరి అంటారు చూడండి, వెస్ట్ బెంగాల్లో పుట్టింది 1960 ఆ ప్రాంతంలో అనుకుంటండి. సో ఆ ఏరియాకి సంబంధించి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్లు ఎక్కువగా ఉండేయండి. కానీ ఆ ఏరియాకి సరి సమానంగా ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్ ఉన్న హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టుకు వెళితే ఒక్కసారి హెబియస్ కార్పస్ పిటిషన్లు మాత్రమే చూడండి. మీకు గుర్తుందండి, కర్నూలులో మాలగంగమ్మ అని ఒక ఆవిడ, మీకు గుర్తుందా సార్? అవునండి. ఆవిడ పాపం కోర్టును ఆశ్రయించింది, హైకోర్టుని. ఏమని? హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకు కనపడటం లేదు, నా కొడుకుని పోలీసు వారు కస్టడీలోకి పలానా డేట్ లో తీసుకున్నారు, ఇంతవరకు నా కొడుకు ఏ జైల్లో ఉన్నాడా లేదా, అసలు ఏమైపోయాడు అనేది కూడా చెప్పట్లేదు అంటే కోర్టు కర్నూలు పోలీసు వారికి కూడా చివాట్లు పెడితే అప్పుడు కర్నూలు పోలీసు వారు మాలగంగమ్మని తిట్టి కొట్టి మాలగంగమ్మ స్టేషన్ లోనే చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఇదేమన్నా వెలుగులోకి వచ్చిందా సార్? కర్నూలులో విజయవాడకి కర్నూలుకి ఉన్న తేడా ఇదేనా? కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ మనకు గుర్తు రాలా, కానీ గాదె సాయికృష్ణ ఇన్సిడెంట్ విజయవాడలో కాదు, రాష్ట్రం కాదు, దేశాన్ని కూడా అట్టుడికిపోయిన పరిస్థితి. సో ఛత్తీస్గఢ్ ని మించిపోయి బీహార్ ని తలపించే విధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ పరిపాలన నడుస్తుందేమో. అంటే దీనికి గవర్నమెంట్ కి ఏం సంబంధం అంటే గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేదే కేసు. ఈ రోజు శ్రవణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఇచ్చిన జడ్జిమెంట్ ఛత్తీస్గఢ్ కి సుప్రీంకోర్టు పెట్టినటువంటి చివాట్లు. ముందు నోరు మూసుకొని డబ్బులు కట్టండి, 25 లక్షలు. ఒళ్ళు పెయ్య తెలియకుండా చేతిలో రివాల్వర్ ఉందని కలిసి పడేస్తారా? అడిగితే కథలు చెప్తారా? సరైన ఆధారాలు లేని పిదపట ఆ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసి పడేయడం జరుగుతుంది. మీకు అక్టోబర్ లో వరకు టైం ఇస్తూ అక్టోబర్ ఒక డేట్ చెప్పి ఆ డేట్ కల్లా సిబిఐ విచారణ చెయ్యాల. సార్ ప్రతిసారి సిబిఐ విచారణ ఎందుకు అడిగిద్దో కామన్ సెన్స్ ఉన్న సాధారణ సిటిజన్స్ అంటే పౌరులు ఆలోచించండి. ఒక రాష్ట్రంలో ఒక పోలీస్ తప్పు చేశాడని అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకొక పోలీస్ వెలికి తీస్తాడా? ఇది జరిగిద్దా? ఇలా చెయ్యొచ్చా? ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కదండి, విరుద్ధం కదా. సో దయచేసి గాదె సాయికృష్ణ కేసు కూడా సిబిఐకి ఇవ్వక తప్పదు. ఫస్ట్ అడ్వకేట్ అండి గాదె సాయికృష్ణ విషయంలో, ఫస్ట్ అడ్వకేట్. మొన్న అడ్వకేట్ గారు ఒక అసోసియేషన్ హాల్ అనుకుంటా, దాంట్లో ఆయన నన్ను కలిసినారండి. కలిసి చెప్పారు, రజనీ గారు ఫస్ట్ ఆ పిటిషన్ వేసింది నేనేనండి, నా దగ్గర నుంచి కేసు వెనక్కి తీసుకోవడానికి అన్నదమ్ములు గాని వారి సంబంధిత వ్యక్తులు గాని వారందరూ నన్ను బతిమిలాడి చెప్పిన మాట, అయ్యా మీరు బాగా చేయగలరు కానీ మాకు తప్పట్లేదు, మా ప్రెజర్ మాకుందయ్యా, ఏమనుకోకుండా ఎన్ఓసి ఇవ్వరా, ఏమనుకోకుండా, ఇక మా కర్మ ఇలా కానివ్వండి అయ్యా, చేసేదే ఉంది, మా కర్మ ఇలా కానివ్వండి అయ్యా, మాకు తప్పట్లేదయ్యా, మా మీద ప్రెజర్ ఉందయ్యా. అదేంటండి, బాధితుల మీద ప్రెజర్ పెట్టేది ఎవరండి? బాధితుల మీద ప్రెజర్ పెట్టడం ఏంటండి? తన బిడ్డ ఏ కారణంతో చనిపోయాడో తల్లి అడుగుతుంది, ఎవరు చంపారో తల్లి అడుగుతుంది. ఆ తల్లి మీద ప్రెజర్ పెట్టేది ఏంటండి? ఆ తల్లికి బిడ్డ మీద ఉండే హక్కుని ఈ ప్రభుత్వాలు ఈ పొలిటికల్లో హరిస్తున్నాయా? మీరెవరు మాట్లాడడానికి? కారణాలు వెలికి తీయమని ఆయన ఆవిడ అడ్వకేట్ ని ఆశ్రయిస్తే ఆ అడ్వకేట్ నుంచి కేసు వెనక్కి తీసుకుంటూ ఆ కుటుంబ సభ్యుల్లో తల్లి కాక మిగతా వారందరూ పోనీలేండి మా కర్మ ఎలా ఉందండి, ప్రెజర్ ఎక్కువైపోయిందండి, ఏమనుకోకండి అంటూ కేసు వెనక్కి తీసుకొని సిబిఐ విచారణ అక్కర్లేదు, మేము సిట్టును నమ్ముకుంటాం, సిట్టు ప్రభుత్వానికి అమ్ముకుంటది ఈ కేసుని అంటూ అడుగుతున్నారండి. ఎంత తప్పండి, సిగ్గనిపించట్లేదా రాష్ట్ర పోలీస్ శాఖకో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికో? ఒక తల్లికి న్యాయం చేయలేనప్పుడు, ఆ తల్లికి సంబంధించిన కొడుకు పోలీస్ శాఖ వల్ల చనిపోయినప్పుడు, ఏ పోలీసోడు చంపాడో తెలియలేనప్పుడు, దానికి సంబంధించినటువంటి సిఐ గారు నాగరాజ్ గారు ఆఖరికి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే అద్భుతమైన స్టేట్మెంట్లు చెప్తూ నిన్న అనుకుంటాండి హోమ్ గార్డ్ కి అంతా తెలుసు అన్నాడు. హోమ్ గార్డ్ నెంబర్ ఎంతో తెలుసా సార్? A7.
A7 హోమ్ గార్డ్ అంట. మీకు తెలుసా సార్, సీసీ కెమెరాని కంట్రోల్ చేసేసినాడంట. హోమ్ గార్డ్ అంట, స్టేషన్ లో వ్యక్తిని కనుమరుగైపోయేలా చేసినాడంట. హోమ్ గార్డ్ అంట, డిఎస్పీని సిఐని అందరిని మ్యానిపులేట్ చేసినాడట. హోమ్ గార్డ్ ఉద్యోగమే పర్మనెంట్ కాదు పాపం. ఎప్పుడు తుమ్మితే ఊడిపోయేలా ముక్కులాగా ఎప్పుడు తీసేస్తారో వాళ్ళకే తెలియదు. ఏ కారణంతో పెద్దోళ్ళు కొట్టుకుంటే బలైపోయేది పేదోళ్ళు కదా. అటువంటి పేద ఉద్యోగం లాంటి హోమ్ గార్డ్ రోడ్డు మీద నెట్టేస్తున్నారు పాపం. కూర్చొని ఉంటారు, కూర్చొని లావాదేవీలు మాట్లాడుకొని ఉంటారు. ఆ నాగరాజు ఇరుక్కుంటే కష్టం, కానిస్టేబుల్ ఇరుక్కుంటే కష్టం, ఎస్ఐ ఇరుక్కుంటే కష్టం. హోమ్ గార్డు నువ్వే ఒప్పుకో, నువ్వే చంపేశానని చెప్పు. వాడికి నీకు వాగ్వివాదం జరిగింది. అంటే ఆ గొడవల మధ్యలో అతన్ని చంపాల్సి వచ్చింది. మళ్ళీ సిఐకి తెలియకుండా, డిఎస్పీకి తెలియకుండా హోమ్ గార్డ్ మేనేజ్ చేసేసినాడు. చెప్పేస్తాడు. రేపు ఒక అద్భుతమైన త్రివిక్రమ్ గారి స్టోరీనో, బోయపాటి గారి స్టోరీనో, రాజమౌళి గారి బాహుబలి స్టోరీనో చెప్పి చక్కగా కథలు రాస్తే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కించడం ఖాయం. సుప్రీంకోర్టు అప్పుడు చివాట్లు పెట్టి హోమ్ గార్డ్ పరిధి ఎంత, హోమ్ గార్డ్ ఇవన్నీ చేయగలడా, ఏం దాస్తున్నారు, ఏం తప్పుడు స్టేట్మెంట్లు సుప్రీంకోర్టుకి అప్పచెప్తున్నారు, కోర్టును ఎందుకు దారి తప్పిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు గౌరవ ఆంధ్ర రాష్ట్ర డిఐజీపీ కూడా, అంటే డీజీపీ గారికి కూడా చివాట్లు పెట్టి డీజీపీ గారిని సత్వర రిపోర్టు, సరైన రిపోర్టు, సమగ్ర విచారణ చెయ్యండి, దీన్ని మీ చెత్త ఇన్వెస్టిగేషన్ అయినటువంటి సిఐడిని సిట్ కి ఇవ్వకండి, సిబిఐకి మాత్రమే ఇవ్వండి. అలా ఇవ్వకూడదని మీకు తెలుసు కదండి. అదేంటండి, రాష్ట్రంలో పోలీసులు చేసిన తప్పుని పోలీసులే పట్టుకోమంటే అవుతుందా అండి? అవ్వదు కదా. సో దయచేసి ఈ లోపే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రావాలండి. అంతేకాని ప్రభుత్వంలో ప్రథమ భాగమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆమె ప్రత్యేక బృందంతో ప్రత్యేక ఆంతరంగిక ఆఫీసులకి పిలిపించుకొని అలా 1 to 1 మాట్లాడకూడదు. దాన్ని మీడియా డైవర్షన్ అంటారా, లేకపోతే డైవర్షన్ టు ద కేసు అంటారా, లేకపోతే కేసుని మ్యానిపులేట్ చేస్తుందంటారా? ఏమైనా అనొచ్చండి. మా భాషలో మాకు 100 రకాల భాషలు ఉంటాయి కదా, ఆ భాషలో ఏమైనా మాట్లాడేసుకుంటాం. కాబట్టి ఈలోపే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆ తల్లికి నష్టపరిహారాన్ని పరిహరించాలని, అదే మాదిరిగా ఛత్తీస్గఢ్ ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ లాకప్ డెత్ గాదె సాయి కృష్ణనే కాదు, హైకోర్టులో పెండింగ్ ఉన్న హెబియస్ కార్పస్ పిటిషన్లు అన్ని కూడా వెలికి తీసి ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలాగా ప్రధాన ప్రతిపక్షం లాగా ఎవరో ఒకరు పోషించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళండి సార్, వెళ్ళండి. మీకు తెలుసో లేదో, అనంతబాబు గారికి సంబంధించిన కేసు అండి. దళిత సుబ్రహ్మణ్యం గారి కేసుని గౌరవ ప్రభుత్వం వారు, ఇప్పటి ప్రభుత్వం వారు, అప్పటి ప్రతిపక్షం వారు టీడీపీ వారు దగ్గరుండి ఆ కేసుని భుజాలకు ఎత్తుకొని సిద్ధార్థ లుద్రా లాంటి టాప్ మోస్ట్ అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కించి ఆ కేసుని సరైన గాడిలోకి తీసుకెళ్లారు. ఏంటబ్బా అంత శ్రద్ధ? దళిత సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ దొరికింది, వీరే కారులో దించారు, డోర్ డెలివరీ, స్విగ్గీ డెలివరీ. అదేంటది అంత శ్రద్ధ? ఆ ఒక్క కేసు మీద ఎందుకు తీసుకున్నారంటే ప్రధాన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి తాలూకా ఎమ్మెల్సీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని నమ్మి అతన్ని ఎలాగైనా ఇరికిచ్చి ఇలాంటిది ఆ ప్రభుత్వాన్ని బురద చల్లడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి గౌరవ అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి ప్రభుత్వం. అలాగే తమరు కూడా ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు కాబట్టి హెబియస్ కార్పస్ పిటిషన్లు అన్ని వెలికి తీసి మీరు కూడా పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కించండి. ప్రభుత్వ చేతగానితనాన్ని, ప్రభుత్వం చేయలేని పనితనాన్ని, ప్రభుత్వం చెప్తున్న కాక్ అండ్ బుల్ స్టోరీస్ ని గౌరవ సుప్రీంకోర్టు మెట్లెక్కిస్తే ఇలా నడుస్తుంది వ్యవస్థ. ఏంటయా మీ ఆంధ్ర రాష్ట్రం ఛత్తీస్గఢ్ ని, బీహార్ ని మించిపోయింది అని కూడా అంటారేమోనండి సుప్రీంకోర్టు వారు ఈ ప్రత్యేకమైనటువంటి గాదె సాయి కృష్ణ కేసులో. రైట్. ఇక మరో కీలకమైనటువంటి పరిణామం ఇది కూడా సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది ఓటుకు నోటు కేసు. 2 రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి కేసు. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు నిందితులుగా ఇన్వాల్వ్ అయినటువంటి కేసు ఇది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణ అంతా రద్దు చేస్తూ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలి అని చెప్పి సెప్టెంబర్ 5 డేట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సార్ ఈ మధ్య ఎవరు ఒక బొద్దింకల పార్టీ, కాక్రోచ్ పార్టీ అని వచ్చింది చూసారా, గుర్తుందా? సార్ కాక్రోచ్ పార్టీ పెట్టిన రూల్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిల కట రిటైర్ అయిపోగానే
సెంట్రల్ తాలూకా అత్యున్నత పదవులు వచ్చేస్తున్నాయట. ఎలా వస్తున్నాయి? సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా రిటైర్ అయిన వారు ఏ రాజకీయ పదవుల్లో తర్వాత వెళ్ళకూడదు అనే ఒక రూల్ పెట్టుకోండి అని అడిగిందండి. అదే రకంగా పార్టీలు మారే వారిని 20 ఏళ్లు ఏ రాజకీయంలో ఉంచకూడదు, ఏ రాజకీయ పార్టీలోకి వాళ్ళు మారకూడదు, వెళ్ళకూడదు, రాజకీయగా పోటీ చేసే అధికారాన్ని కోల్పోవాలనిందండి. ఇంకొకటి, మీడియా బృందాలు వారి ఆస్తుల వివరాలు, వారి ఐటీ స్టేట్మెంట్లు వెలికి తీయాలి. వారిని ఎవరిని పెంచి పోషిస్తున్నారు, ఎవరిని మేపుతున్నారు, ఏ ప్రభుత్వం తరపున వాళ్ళ గొంతుకని వినిపిస్తున్నారు అని కూడా అడిగిందండి. చాలా బాగా నచ్చిందండి. సో ఎందుకని ఈ విశ్లేషణ చెప్తున్నానంటే, ఇవాళ రోజు సుప్రీంకోర్టు జడ్జి గారు సూర్యకాంత్ గారు గాని, ఇంకొకరు గాని ఓటు నోటు కేసుల్లో గత విచారణలో జరుగుతున్నటువంటి జడ్జి గారు రిటైర్ అయ్యారా, లేకపోతే మారిపోయారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మళ్ళీ కేసు మొదలుకొచ్చింది. ఫస్ట్ నుంచి విచారణ జరగాలి. అప్పుడు విచారణకి హాజరవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరండి? ఓటు నోటు కేసులో తెలంగాణకి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. సో కానీ ఈ కేసు విచారణ జరగకపోవచ్చేమో. ఎప్పుడు? రేవంత్ రెడ్డి గారు బీజేపీలో మారిపోతే. ఇదేంటి రజనీ గారు అంటే, ఏమో సార్ నాకైతే తెలియట్లేదు. కేజ్రీవాల్ గారు ఉన్నారు, గుర్తుందా అండి? కేజ్రీవాల్ గారి మీద కూడా ఏదైతే కవిత గారికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కేసు వేసినారండి. లిక్కర్ స్కామ్ వేసినప్పుడు కేజ్రీవాల్ గారు చదువుకున్న విద్యావంతులు కదా, అంటే తండ్రులు తాతలో రాజకీయ బలంతో వచ్చిన వాళ్ళు కాదు, విద్యా బలంతోనే అక్కడ కూర్చున్న వాళ్ళు. సో అందుకని ఆయన కేసు ఆయన అనర్గళంగా ఆర్గ్యుమెంట్ చెప్పించారు. ఒకనొక టైంలో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ఆయన అంతటా ఆయనే కడిగిన ముచ్చంలా బయటకు వచ్చాడు. సో ఇది ఒక ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అంటే ఏం చేస్తుందంటే, బలవంతంగా వారిలో లాక్కోవడానికి కేసులు వెలికి తెస్తుంది. ఆ కేసులు వెలికి తెచ్చినప్పుడు వద్దయ్యా మేము ఈ పార్టీలోకి వచ్చేస్తామనే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా కోర్టుకి రావాలి అంటారు, మళ్ళీ తర్వాత పక్కన పడేస్తారు, మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు మారిపోతారు. అందుకనే నాకు ఆ బొద్దింకల పార్టీ గుర్తొచ్చిందండి. సుప్రీంకోర్టు వారు ఇప్పుడు ఎందుకు వెలికి తీసినారు? ఇప్పుడు ఆయన కోర్టు కట్టండి అవ్వాలా, ఇక్కడ సమాధానం చెప్పాలా, ప్రతి దానికి పిటిషన్ వేసుకోవడానికి కుదరదు కదా. అందులోనూ రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్ గారు కూడా సిద్ధార్థ లుద్రా గారు అండి. తర్వాత ఏదైతే ఇందాక చెప్పాను కదా, దళిత సుబ్రహ్మణ్యం గారి కేసులో కూడా సిద్ధార్థ లుద్రా గారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ గారు కూడా అడ్వకేట్ గారు కూడా సిద్ధార్థ లుద్రా గారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్ గారు కూడా సిద్ధార్థ లుద్రా గారు. రాష్ట్రం నుంచి సిద్ధార్థ లుద్రా గారికి అకౌంట్ లో ఎంతెంత డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే ఆ కేసుల తాలూకా వివరాలు, దానికి సంబంధిత పేమెంట్లు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మీ బయట మనిషి ఏం కాదు కదండి, ఆయన కూడా ఒకప్పుడు టీడీపీ మనిషే కాబట్టి ఇదే అడ్వకేట్ గారిని ఫాలో అయ్యారు. మాకు ముకుల్ రోహిత్ కి గారని ఉండేవారండి. ఆయన మేము తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు వేసినప్పుడు ఆయన ఏదైతే సజ్జనర్ గారి తాలూకా అడ్వకేట్ అండి, అంటే ఆ స్టేట్ పెట్టుకున్నటువంటి అడ్వకేట్. యువతల మాకు సంబంధించి ఇంకొక అడ్వకేట్ ఉండేవారు, అడ్వకేట్ ఆన్ రికార్డు. అంటే ఆయన అంత పెద్ద అడ్వకేట్ కాదండి మేము పెట్టుకున్నటువంటి అడ్వకేట్ ఆన్ రికార్డు. కానీ సబ్జెక్ట్ మా దగ్గర ఉంది కదండి. ఎన్కౌంటర్ ఫేక్ అనడానికి సిర్పూర్కర్ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఎవిడెంటరీని బేస్ చేసుకుని ఎన్కౌంటర్ ఫేక్ అని చెప్పి, ఏదైతే సజ్జనర్ గారు కాకుండా మిగతా వాళ్ళందరి మీద 302 మర్డర్ కేసు పడిందండి. మర్డర్ కేసు పడింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మరి వాళ్ళకి మర్డర్ కేసు పడినప్పుడు ఆ 4 కుటుంబాలకి ఈ ఛత్తీస్గఢ్ కి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు తల ఒక్కింటికి 25 లక్షలు ఇవ్వాలన్నప్పుడు ఈ 4కి కూడా 4 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటదండి. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియలేదండి. అది ఎప్పుడో 22, 23 ఎన్వి రమణ గారు దిగిపోయేటప్పుడు ఇచ్చినటువంటి ఆఖరి జడ్జిమెంట్. బహుశా అది కూడా నేను మా సీనియర్ అడ్వకేట్ కృష్ణమాచారి గారిని ఒకసారి కనుక్కోవాలి. ఇందాక ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు. అదే మాదిరిగా జై భీమ్ సినిమాలో కూడా లాకప్ డెత్ల గురించి ఈ కేసుకి సంబంధించింది కూడా మనం చూసినాం. ఆ అడ్వకేట్ గారిని కూడా అప్పట్లో మేము కలవడం జరిగిందండి. అవి దళితులు పాపం పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంత భూమి ఇవ్వాలి, ఇంత ఇంటి స్థలం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, చనిపోయిన వ్యక్తి తాలూకా కాంపన్సేషన్ ఇవ్వాలి, ఇలా కూడా అడగచ్చమ్మా, ఇలాగే అడగాలి, ఇలాగే అడగండి అంటూ కూడా ఆయన మాకు చెప్పడం జరిగిందండి. సో ఇటువంటి విషయాల్లో టాప్ మోస్ట్ సిద్ధార్థ లుద్రా గారు అందరికీ కామన్ అడ్వకేట్ కాబట్టి ఈ కేసు మళ్ళీ వెలికి తీస్తారా? కేజ్రీవాల్ గారు లాగా తనను తాను ప్రూవ్ చేసుకునే కెపాసిటీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఉందా? లొంగిపోతారా, వంగిపోతారా, పార్టీలు మారిపోతారా? ఇటువంటి అప్పుడే బొద్దింకల పార్టీ. అందుకే నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటదండి. నిజాయితీగా యువతకు ఉన్నటువంటి ధైర్యం, భగత్ సింగ్, చెగువీరా, లేకపోతే ఆదిశంకర్లు, శ్రీనివాస రామానుజన్ గారు, ఝాన్సీ లక్ష్మీ గారు, వీళ్ళందరూ యువతలేనండి. వివేకానందుల వారితో సహా ఒక గొప్ప ఆశయంగా గొప్పగా నిలబడాలి అంటే ప్రాణాలకు తెగించాలన్న అది యువకుల వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి
వాళ్ళ వాళ్ళ డెసిషన్ మేకింగ్ చాలా బాగుందండి. సో ఎనీవే రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి ఎప్పుడైతే బిగిన్ అవుతుందో అప్పటి నుంచి కోర్టుకి అటెండ్ అవ్వాలా? మరి లుద్రా గారు వాళ్ళ తాలూకా అడ్వకేట్ గారు ఏమైనా పర్మిషన్ తీసుకుంటారేమో చూడాలండి. అదే ఇక్కడ ఇంకొక పరిణామం, టెట్ ఎగ్జామ్ నుంచి తమను మినహాయించాలంటూ చాలా మంది టీచర్లు, ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, అది ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2011కు ముందు జాయిన్ అయినట్టు 2011 తర్వాత జాయిన్ అయినటువంటి టీచర్లే కాకుండా 11కు ముందు అంటే ఆల్రెడీ ఎవరైతే టీచర్లుగా ఉన్నారో వాళ్ళు కూడా టెట్ లో క్వాలిఫై అయ్యాలి, టెట్ రాసి తీరాలి అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. అయితే 2011కు ఆల్రెడీ టీచర్లుగా జాబ్ చేస్తూ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము టెట్ రాయాలంటే ఎలాగ, మమ్మల్ని మినహాయించండి అంటూ కోరుతున్నారు. సో మరోవైపు డిఎస్సి అవకతవకల ఈ ఇష్యూ ఎలాగో ఉంది. అందులో అయితే స్పోర్ట్స్ కోటాల అభ్యర్థులకు ఏకంగా పరీక్షనే మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? సార్ సుప్రీంకోర్టు నాట్ ఓన్లీ ద ఏపీ స్టేట్ సార్, అందరు స్టేట్స్ కి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ 2011. సో 2011కు ముందున్న వాళ్ళు కూడా టెట్ ఏదో ఒక టైంలో మీరు క్వాలిఫై అయ్యి చూపించాల్సిందే, లేకపోతే మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ప్రమోషన్స్ కానీ పెండింగ్ పడిపోతుంది అంటూ కూడా సుప్రీంకోర్టు గట్టిగా చివాట్లు పెట్టింది. అప్పట్లో లేవండి, అప్పట్లో లేకపోతే లేకపోయారండి. మీరు పిల్లలకి చదువు చెప్పేస్తున్నారు. వాట్స్ ద బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్, వాట్ అకౌంటబిలిటీ ఏంటి మీది? టెట్ ఇప్పుడు కాకపోతే రేపు రాయండి కానీ కంప్లీట్ చేయండి. టెట్ కూడా లేని వాళ్ళకి మీరు మీకే సరిగ్గా ఏమాత్రం చదువు వచ్చో తెలియదు, మీరు పిల్లలకి చదువు చెప్పి మీరు పిల్లల్ని మార్గదర్శకాలుగా మార్చేస్తారా అన్నట్టుగా మీరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలండి, ఈజ్ మ్యాండేటరీ అంటూ చెప్పింది. సార్ ఈ మధ్య కోన శశిధర్ గారు అని ఉన్నారు చూడండి, ఆయన ట్రాన్స్ఫర్ అయినట్టు విన్నాను, మీకు గుర్తుందా? అవును, ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ప్లేస్ లో శ్యామల్ కుమార్ గారు అనే ఎవరు వచ్చినట్టున్నారు, ఆయన అనుకుంటా బహుశా. సో కోన శశిధర్ గారిని ఏ కారణంగా సస్పెండ్ చేసినారంటే, పాపం రాజకీయ నాయకులు, వేలుముద్రోళ్ళు, పావులా చదువుకున్నోళ్ళు, పరదేశాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలియదు. సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం అని, దాని తర్వాత ఇంకేమీ లేదని, దాంతోనే ఆగిపోవాలని, అది చెప్పింది నోరు మూసుకొని ప్రతి రాష్ట్రాల గవర్నమెంట్లు, డీజీపీలు, పోలీస్ శాఖలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలన్న రూల్ ని ఈ చదువు లేని వేలు ముద్రలో కొంతమంది వాళ్ళకి, రాజకీయ నాయకులకు, అందరికీ కాదనండి, పాపం కొంతమంది వేలు ముద్రలకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, 300, 400, 500 ఆ క్రీడా శాఖలో ఎన్ని అమ్మేసుకుందాం అంటూ తల ఒక్కింటికి 50 లక్షలు, 60 లక్షలు, 30 లక్షలు అంటూ కూడా రేట్లు పెట్టేసి ఆ ఉద్యోగాలు అమ్మేసుకుందాం చూస్తారు. సో టెట్ కంపల్సరీ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2011 తర్వాత, అరే 11 ముందు వాళ్ళు కూడా ఖచ్చితంగా రాయాలి అన్నట్టుగా ఇస్తే, ఇప్పుడు టెట్టే లేకుండా క్రీడా శాఖలో ఉద్యోగాలు తీసుకునే అధికారం మీకుందయ్యా? డిఎస్సి కూడా అవసరం లేదు, డిఎస్సి కూడా, ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ, డిఎస్సి కూడా అక్కర్లేదు. ఇదేం జరుగుతుందంటే సార్, తేడా పడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఎన్ని ఉద్యోగాలు పోతాయో, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద మొహం మీద ఊసినట్టు ఉంటది ఇటువంటి జడ్జిమెంట్లు. మీరు ముందే చెప్పాలి కదా శశిధర్ గారు, ఎందుకు చెప్పలేదంటే, నేను చెప్తే మీరు వింటారా అండి? తల ఒక్కింటికి 30 వచ్చిద్దా 40 వచ్చిద్దా అని అమ్ముకుంటారు కదా, మా మాటలు వింటారా? మా పెత్తనం ఉందా? మేమేదో పగలు రాత్రి కరోలు బాగలో కష్టపడి చదివి ఇక్కడికి రావడం, మీ చెక్కు చేతల్లో మేము ఉండడం, మీరు మమ్మల్ని పోషిస్తున్నారా, మమ్మల్ని పరిపాలిస్తున్నారా అంటే, ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకొని పబ్లిక్ సర్వెంట్లుగా ఉన్న మేము పబ్లిక్ వదిలేసి పొలిటికల్ సర్వెంట్లుగా మిమ్మల్ని మేపడానికి, మీ నెక్స్ట్ ఎలక్షన్ కి మేము డబ్బులు తెచ్చి పెట్టడానికి, అక్కడక్కడ మీరు చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టడానికి మాత్రమే మేము పనికొస్తున్నాం, తర్వాత బలి పశువులుగా మారుతున్నాం అంటూ పెద్ద పెద్ద ఐఏఎస్ల ఉద్యోగుల మాట భావజాలం ఇలా ఉంటుందేమోనని నా భావన అండి. ఎందుకంటే శశిధర్ గారిని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ ప్లేస్ ఇంకొకళ్ళని తీసుకురావడం, ఇప్పుడు సరేనబ్బా మంచో చెడో జీవో ఇచ్చినావు, టెట్టే అక్కర్లేదు తీసిపడాయి, ఇది నా రాష్ట్రం నా ఇలాకా అని అన్నావు కదా, మరి అది ఉంచొచ్చుగా. ఏమయ్యా, నీలో నిజాయితీ ఉంటే, నీ జీవోలో దమ్ముంటే, రాష్ట్రానికి అంత అధికారం ఉంటే, సుప్రీంకోర్టుని మీరు మాట్లాడగలిగే హక్కులు మీకు గనక కలిగి ఉంటే ఆ జీవోని అలాగే ఉంచొచ్చుగా. రాత్రి జీవో ఇచ్చి పొద్దున ఇంప్లిమెంట్ చేసి తెల్లారే మూసేస్తారా? ఏమయ్యా, ఇదేనా మీ చదువు? ఇదేనా మీ పరిపాలన? ఈరోజు ఐఏఎస్ సమాధానం చెప్పాలండి. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ వస్తే ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటండి? ఎందుకండి ట్రాన్స్పరెంట్ గా పరిపాలించాల్సిన మీరు ఇలాగా మొన్న సచివాలయంలో 1,50,000 పైచులకు ఉద్యోగాలు ఇప్పించలేదండి? ఎంతమందికి ఎంత క్వాలిఫైడ్ గా, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎగ్జాములు పెట్టి బిడ్డలు ఈ రోజు గొప్పగా
గవర్నమెంట్ ఉద్యోగులతో సరి సమానంగా గొప్పటి పరిపాలన చేస్తున్నారండి ఆ బిడ్డలు కూడా వాళ్ళ అధికారాలతో చక్కగా. సో ఇటువంటి విషయాల్లో కేరళ, కర్ణాటక, బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కూడా ఆశ్చర్యపోయినాయండి. 1,20,000, 50,000 ఉద్యోగాల స్టేట్ గవర్నమెంట్ ఇలా ఇచ్చుకోవచ్చా? ఇన్ని సచివాలయాల ప్రజలకి పరిపాలన అందించడమా? ఇన్ని ఉద్యోగుల కల్పన ప్రభుత్వం ఎలా సాధ్యమైంది అంటే అసలు ఆల్టర్నేటివ్ ప్రభుత్వం లాగండి. ఏదైతే పట్టాల్లో 2 పట్టాలు ఉన్నట్టుగా ప్రభుత్వంతో సరి సమానంగా సిమిలర్ గా పరిపాలన ఈ రోజు ప్రజలతో దగ్గరుండి సచివాలయం, సందుకు ఒక సచివాలయం అండి. సచివాలయం అంటే సాధారణంగా ఏ రైతుకి అందదు, ఏ అధికారి దగ్గరికి వాళ్ళు చేరుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో సుపరిపాలన అందించడం కోసం ఒక సైమల్టేనియస్ గా ప్రతిపాదించినటువంటి సచివాలయం, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, వీళ్ళందరి ఉద్యోగుల ఎగ్జామ్ లో ట్రాన్స్పరెంట్ గా జరిగిందండి. మీరు 16,000 ఉద్యోగాలు, దాంట్లో 500 అమ్ముకోవడం, ఈ 16,000లో సొంత సామాజిక వర్గంలో లాస్ట్ సారి ఛాన్సులు వాళ్ళకి ఎలా వచ్చినాయో అర్థం కాకపోవడం, ఏదైతే కొంత జీవో ఉందండి, ఏదైతే ట్రైబల్ స్కూళ్ళలో ట్రైబల్ టీచర్లు మాత్రమే ఉండాలని, అలా ఉండకూడదంటూ ఆర్టికల్ 14 ఆర్టికల్లో ఇంకేదో ఛాలెంజ్ చేస్తూ అక్కడక్కడ వచ్చినాయి. ఆ ప్రతిపాదన కూడా తుంగలో దొక్కి అందరినీ కూడా అక్కడ వేసేస్తున్నారండి. భాష అర్థం కాకపోవచ్చు, ఆ ఏరియాలో ఏదైతే టీచర్లకి పిల్లలకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. సో ఇలాంటివి ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఆ ఏరియాలో ఆ స్కూళ్ళలో ఆ సంబంధిత టీచర్లని ఉంచాలనేది కూడా ఒక జీవో ఉందండి. ఈ రోజు పగలు ఇంప్లిమెంట్ చేసే జీవో రాత్రి మూసేయడం, రాత్రి జీవోలు తీసుకొచ్చి పొద్దున్నే పేపర్లో కనపడకుండా మార్చేయడం, జీవోలు సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా కడు సందిగ్ధం. కాబట్టి సుప్రీంకోర్టు అడుగడుగున చివాట్లు మొట్టికాయలు విధిస్తుందని తెలిసిన వేలుముద్ర రాజకీయ నాయకుల మాటలు విని, అందరూ కాదండి కొంతమంది పాపం, కొంతమంది చదువుకున్న ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు కూడా వచ్చారులేండి రాజకీయంలోకి. చదువులేని విద్యావంతులు ఏది నిరక్షరాస్యులుగా వేలుముద్ర వాళ్ళుగా మారిపోయినటువంటి ఈ రాజకీయ నాయకులు, వీళ్ళు ఈ రోజు ఐఏఎస్లను, ఐపీఎస్లని శాసిస్తూ వాళ్ళని కోర్టు బోనెక్కించడం. ఇప్పుడు ఏం చేస్తారండి? లాకప్ డెత్ ఏం జరిగిందండి? ఏ గవర్నమెంట్ చేపిస్తుందండి? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరండి? హోమ్ మినిస్టరా? ఎవరావిడ? ఆవిడ మీకు మీ రాష్ట్రంలో గొప్ప కావచ్చు, సుప్రీంకోర్టులో ఉప్మాలో కరేపాకండి. సుప్రీంకోర్టులో ఉప్మాలో కరేపాకు, హైకోర్టులో వాళ్ళ మొహం ఏంటో మాకు తెలీదు. ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. మా ఎందుకు మాకు చెప్పాల్సింది డీజీపీ. అందుకనే హోంశాఖ మంత్రి గారు, మేము ఇలాగే ఉంటది మా చట్టం, ఏటపోతు నరికేసినోడి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తామని గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు మాట్లాడినప్పుడు పాపం చదువుకున్న విద్యావంతుడైన డీజీపీ గారు ఏమన్నారండి? లేదులేండి, బండిలో డీజిల్ అయిపోయింది, ఆ డ్రైవర్ అందుబాటులో లేడు, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా. అంటే చట్టం ఒకరికి చుట్టం కాదు. చట్టాన్ని ఈ రాజకీయ నాయకులు కంట్రోల్ చేయకూడదు, చెయ్యలేరు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు దగ్గర పెట్టుకొని రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. మీరు పనిచేస్తే సుప్రీంకోర్టు ఉంటది, చివాట్లు పెట్టిద్ది అనేది దీంట్లో అంతిమ తీర్పండి. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.